నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎంఆర్ సంస్థ ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతోందని, సర్వేపల్లి నియోజకవర్గంలో పెద్ద పెద్ద గోతులు తవ్వుతూ గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమ మైనింగ్ ను అడ్డుకోవాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. మైనింగ్ మాఫియా గురించి వివరాలతో సహా ఎక్కడెక్కడ ఈ జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా చెలరేగిపోతుందో వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మైనింగ్ శాఖ అధికారికి, జిల్లా మైనింగ్ అధికారికి ఇవ్వడం జరిగింది. గతంలో ఒక మాసం క్రితం నేను కందలపాడు గ్రామానికి వెళ్ళడం జరిగింది. అక్కడ రైతులు సాగు చేసుకుంటున్నటువంటి భూముల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్ దోపిడీ జరుగుతుంది. పాపం తరతరాలుగా వరి పండించుకునేటువంటి వాళ్ళు, నిమ్మ చెట్లు వేసుకునేటువంటి వాళ్ళు, చిన్న చిన్న కూరగాయల చెట్లు వేసుకునేటువంటి కుటుంబాలు, వాటి మీద ఆధారపడి బతికేటువంటి జీవనం సాగించేటువంటి గ్రామాలు విడిగా ఈరోజు దానికి సంబంధించి గ్రావెల్ తరలిస్తూ దానికి సంబంధించి అధికారులు తీసుకొచ్చి అడిగితే అధికారులు ఈరోజు ఒప్పుకున్నారు. దానికి సంబంధించినటువంటి కన్సెంట్ ఏదైతే ఉందో 34/2026తో ముగిసిపోయింది. అంటే మేము పోయే రోజు కొన్నది